బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికి ఆదర్శనీయుడు. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కిడ్లంపూడి మండలం జగపతి నగరం కొత్తపేట గ్రామంలో కిడ్లంపూడి స్థానిక నాయకులు, అంబేద్కర్ యూత్ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జయంతి పురస్కరించుకుని సుమారు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు ఆట పోటీలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అంబేద్కర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికి ఆదర్శనీయులని కొనియాడారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడవాలని, ఆయన పోరాట స్ఫూర్తిని కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి జగపతి నగరం సర్పంచ్ గుడల శ్రీలత రాంబాబు, చెదలవాడ బాబీ, మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటి, కాళ్ళ వెంకటేష్, ఎల్లపు త్రిమూర్తులు, స్థానిక అంబేద్కర్ యూత్ సభ్యులు ఇసుకపాటి వీరాబాబు, ఎనమల జ్యోతిబాబు, దూర్ల కొండబాబు, బలాస నాగేంద్రబాబు, బూర విజయ్, ఇసుకపాటి అప్పన్న బాబు, యనమల రాంబాబు, ఇసుకపాటి ఆది, బలస చిట్టి, దెయ్యాల నానిబాబు, యానమల దుర్గాప్రసాద్, తిమ్మిళ్ళ శ్రీనివాస్, అప్పన్న తేజ, బోస్, బోజీ తదితర అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. పర్లే ఫాస్ట్గా పై చదువులు చదువుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో చెప్పిన తర్వాత మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కొన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. నా పేరు ఇసుకపాటి నూకరాజు, సన్ ఆఫ్ నాగేశ్వరరావు. నేను బీకామ్, ఎంకామ్, ఎంఏ పాలిటిక్స్, ఎంఏ హిస్టరీ, బిఈడి నేను చదువుకున్నటువంటి. అయితే నా ఈ స్టడీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, నేను డిగ్రీలు లేదా పీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రిజర్వేషన్ ద్వారానే నేను ఈ యొక్క చదువు చదవగలిగాను. దానికి అంబేద్కర్కి నేను కృతజ్ఞుడై ఉంటున్నాను. రెండవ మాటగా, ఈ యొక్క సమాజంలో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ నాకంటూ నేను నమ్మినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, అగ్ర కులాల వాళ్ళు మనలాంటి అణచివేయబడినటువంటి కులాలుగా నిర్ణయించి మనల్ని ఊరు చివరిని ఉండేటట్టుగా వాళ్ళ యొక్క అరాచకాలు చేస్తూ, వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు మనం బలి అవుతూ, ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓన్లీ ఒకే ఒకడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సమాజంలోకి తీసుకొచ్చి
తెలంగాణ బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానికోసం ఎవరైనా దేవుడు అంటూ ఉన్నారంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ఇది నాకున్నటువంటి అభిప్రాయం. నా అభిప్రాయం చెప్పడం గల కారణం ఏంటంటే మీకు కూడా ఈ యొక్క 134వ జయంతి అంబేద్కర్ మీద ఒక అభిప్రాయం కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ యొక్క నా అభిప్రాయం చెప్పడం జరిగింది. అంబేద్కర్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే ప్రతి పదం కూడా చాలా మనకి ఇన్స్పిరేషన్గా ఉండేటువంటిదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 భీమాబాయిలకు 14వ సంతానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. రామ్జీ సక్పాల్ కానీ భీమాబాయి అందరు రావాలండి. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. భోజనాలు ప్రారంభం చాలాసేపు అయిందండి. పెద్దవాడు వస్తే అందరూ రావాలి. అంబేద్కర్ సభ్యులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వెళ్ళాలి. ఈరోజు అంబేద్కర్ గారి నోటు ఎంత తింటే అంతే పెట్టించుకోండి. అన్నం వృధా చేయొద్దు. అందరూ కూడా వాతావరణం మారకుండా వచ్చి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఇటు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి సాంబార్ ఉందండి, రైస్ కూడా ఉంది. పెద్ద కూడా వచ్చి